హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 47వ భాగం. తీర్థ ధ్రువ్తో మాట్లాడుతూ, నేనిక్కడే ఉండి చేసే పనులు నాకు రావు అంటున్నాను. నాకు మీలా ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం, ఫైల్స్ చెక్ చేయడం రాదు అంటున్నాను. ఈ పనిలో మీకున్న నాలెడ్జ్ నాకు లేదు అంటున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసేంత చదువు నేను చదువుకోలేదు. నేను ఇక్కడే ఉంటే మీకు అన్ని రకాలుగా నష్టమే వస్తుంది అని అంటున్నాను అంది తీర్థ. నీళ్లు నిండిన కళ్ళ నుండి ఆమె చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని ధ్రువ్ సుతారంగా తుడుస్తూ, ఏం నష్టం రాదు. ఆస్తి, వాటాలు, లావాదేవీలు, వినియోగం, అర్హత, హక్కులు అని లెక్కలు చెప్తావు కదా, ఆ లెక్కలే ఇక్కడ ఉండి చూడు. మన కంపెనీ డీలర్స్ లిస్టు నీకు ఇస్తాను. ఎవరెవరు పేమెంట్ చేయలేదో చెక్ చేసి చెప్పు అన్నాడు. నన్నిక్కడే ఉంచుతున్నారు. మీ పనికి ఆటంకమేమో చూసుకోండి అంది. ఏమైంది నీకు? వచ్చిన దగ్గర నుండి ఇలాగే మాట్లాడుతున్నావు అన్నాడు. దాంతో మౌనంగా తలను దించేసింది. వెంటనే ఆమెను వదిలి ఎవరికో ఫోన్ చేసి ఏవో కొన్ని ఫైల్స్ తీసుకురమ్మని చెప్పాడు. అలాగే వేరొకరికి ఫోన్ చేసి పిలిపించి అతని టేబుల్ మీదున్న ఫైల్స్ని సగానికి పైగా క్లియర్ చేయించి తీర్థ కోసం అతని ఎడమ పక్కనే మరో చైర్ వేయించి లాపీ కూడా అరేంజ్ చేయమని చెప్పాడు. అంతవరకు సోఫాలో అన్యమనస్కంగా కూర్చున్న తీర్థ మనసు స్టెల్లా చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతుంది. ధ్రువ్ కూడా సోఫాలో కూర్చున్న తీర్థను చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు తీర్థ? ఎందుకు ఇంకా నార్మల్ కాలేకపోతున్నావు? నువ్వు ఎంత ఆలోచించినా నా నుండి దూరం కాలేవు తీర్థ. నేను దూరం కానివ్వను అని అనుకున్నాడు. స్టాఫ్ అబ్బాయి ధ్రువ్ అడిగినవి అన్నీ అరేంజ్ చేసేసి, అయిపోయింది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే తీర్థ అని పిలిచాడు ధ్రువ్. ఆలోచనలో ఉన్న తీర్థ అతని మాట వినలేదు. దాంతో ధ్రువ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి అందుకున్నాడు. అప్పుడే అతని వైపు చూసి తన చేతిని లాక్కుంటూ లేచి నిలిచింది. నా పక్కన నీ స్థానం సిద్ధమైంది, పద అన్నాడు. అవును, బానిస స్థానం అని అనుకొని లేచి వెళ్ళి అతనికి ఎడమ పక్కన ఉన్న సిస్టమ్ దగ్గర కూర్చుంది. దాంతో ధ్రువ్ తన చేతితో సహా ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె మీదకు వాలుతున్నట్లుగా కదిలి ఆమె ఎదురుగా ఉన్న ల్యాపీ ఆన్ చేసి స్టాఫ్ చేత తెప్పించిన ఫైల్స్ని తీర్థకిస్తూ అకౌంట్స్ ఎలా చూడాలో చెప్తున్నాడు. కానీ తీర్థ మనసు స్టెల్లా మాటల చుట్టూనే తిరుగుతుంది. దాంతో ధ్రువ్ ఆమె ముఖం మీద చిటిక వేసి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అతని ధనరికి అటుగా చూసిన ఆమెకు అంత దగ్గరగా ఉన్న ధ్రువ్ కనిపించగానే అతన్ని దూరం నెట్టి, నాకేం అర్థం కావడం లేదు. ఈ పని నా వల్ల కాదు. నాకు మీ అంత తెలివి లేదని మీకు ఇదివరకే చెప్పాను కదా అనేసి వెళ్ళిపోతాను అన్నట్లుగా చైర్లో నుండి లేవబోయింది. ధ్రువ్ వెనక్కి వాలలేదు సరికదా, ఆమె లేవకముందే చైర్తో సహా ఆమెను తనకు దగ్గరగా లాక్కుని బెదిరించినట్లుగా చూస్తూ, నేనేం చెప్పినా చేయాలని చెప్పినట్లున్నాను. బానిసకు ఎదురు చెప్పే హక్కు లేదు అని గుర్తు చేశాడు. అతని ఆ మాటకు ఆమె బాధ మరింత రెట్టింపయ్యి చెంపల మీద నుండి కన్నీరు దడదడా జారిపోతుంది. ధ్రువ్ ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి, చెస్, ఏంటి మళ్ళీ ఆ డైలాగ్ వేశాను అని అతను ఇబ్బందిగా కళ్ళను మూసుకున్నాడు. అవును, నేను మీ బానిసనే. మీరు నా పదవిని, హోదాని ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తూనే ఉండాలి. లేదంటే నేను మీ భార్యను అనే హక్కుని చేజిక్కించుకుంటానేమో అని భయం కదా మీకు అంది తీర్థ కన్నీళ్లతో. ఆమె మొదటి డైలాగ్కే ధ్రువ్ ఏదో అనబోతున్నాడు. అంతలో అతని సెల్ మోగింది. లిఫ్ట్ చేశాడు. కానీ ఆమె బాధ మదిలో మెదులుతుంటే మాట్లాడలేక, ముఖ్యమైన కాలని కట్ చేయలేక ఆమెకు దూరం జరిగి ఫోన్ తీసుకుని ఆ క్యాబిన్ బయటకు వెళ్ళిపోయాడు. స్టాఫ్ జనరల్ క్యాబిన్ వైపు ధ్రువ్ ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉండడం చూసి స్టెల్లా కావాలనే అతని క్యాబిన్లోకి వచ్చింది. స్టెల్లా రావడం చూసి ఏడుస్తున్న తీర్థ తన కళ్ళను తుడుచుకుని సిస్టమ్ టచ్ ఉండడంతో అందులో ఏ ఫైల్స్ ఉన్నాయో మౌస్తో చూస్తుంది. ఆ క్యాబిన్లోకి వచ్చిన స్టెల్లా ధ్రువ్ చైర్ పక్కన మరో చైర్లో తీర్థ కూర్చోవడం చూసి, ఓహ్, నీ మొగుడిని నీ అదుపులో ఉంచుకోవడానికి కాపలా కాస్తున్నావా? పాపం పిచ్చి తీర్థ, నీ మొగుడు ఎక్కడుంటాడని కాపలా కాస్తావు చెప్పు అని అంటుంటే, నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు అని తీర్థ చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె మాట బయటకు రావడం లేదు. ఆమె పెదవి తెరుచుకోవడం లేదు. గాయపడ్డ గువ్వపిట్టలా ఆమె గొంతు మోగబోయింది. దాంతో స్టెల్లా చెప్పేది బొమ్మలా వింటుంది తీర్థ.
స్టెల్లా ధ్రువ్కి తీర్థకి మధ్య అగాధం సృష్టించాలని ఇష్టానికి మాట్లాడుతూ, వాడు రోజంతా ఆఫీస్లోనే ఉంటాడని అనుకుంటున్నావా? డీలర్స్ దగ్గరకు వెళ్తాడు, లేట్ నైట్ మీటింగ్స్కి వెళ్తాడు, పబ్బులకు పార్టీలకు వెళ్తాడు. ఇప్పటికీ అన్ని చోట్ల వాడికి అకౌంట్స్ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. మరి నువ్వు ఎన్ని చోట్ల ఎన్ని రోజులు కాపలా ఉంటావు? నువ్వు రోజంతా వాడికి ఆ సుఖాన్ని అందించినా కూడా వాడి దాహం తీరదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ నాలాంటి వాళ్ళను పీల్చి పిప్పి చేస్తున్నాడు. నన్నైతే అసలే వదలడు. వాడికి నా ఒంటి మీద ఎక్కడెక్కడ ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో అన్నీ తెలుసు. అక్కడ వాడి పంటిఘాట్లు కూడా నా శరీరానికి అలవాటే. వాడికి ఆడపిల్లల ఒంటి మీద పుట్టుమచ్చలు అంటే మహా ఇష్టం. వాడి యుద్ధం నీకింకా అంత అలవాటైనట్లు లేదు. అసలే చాలా సుకుమారంగా ఉన్నావు. వాడి వేగాన్ని ఎలా తట్టుకుంటున్నావో. ఈ వెనుక ఉన్న గది అంటే వాడికి ఎంతో ఇష్టం. అది వాడి ఫేవరెట్ స్పాట్. నువ్వు వచ్చే ముందు కూడా నాతో చేరి ఆ గదిని పావనం చేశాడు. ఆ గదిలో మా శృంగార రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. నాతో పోల్చితే వాడిని సుఖపెట్టడంలో నువ్వు జూనియర్వి. అందుకే నీకెప్పుడైనా ఏమైనా మెళకువలు కావాలంటే నన్నడుగు అనేసి రాక్షస నవ్వు నవ్వుకొని ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది. స్టెల్లా ఆ క్యాబిన్లో నుండి వెళ్ళిపోగానే తీర్థ లేచి ఆ క్యాబిన్లో ఉన్న మరో డోర్ని తెరిచి ఆ గదిలోకి వెళ్ళింది. తీర్థ ఆ గదిలోకి రాగానే స్టెల్లాను కలిసినప్పుడు గుప్మని వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్, ఇక్కడ గది అంతా కూడా పరుచుకున్నట్లుగా సేమ్ స్మెల్ వచ్చింది. అంతేకాకుండా గ్లాస్ డోర్స్తో ఉన్న కబోర్డ్స్ నిండా మందు బాటిల్స్, కండోమ్ ప్యాకెట్స్, డబుల్ కాట్ బెడ్ మీద నలిగి ఉన్న బెడ్షీట్ కనిపించగానే మరుక్షణం ఆ గదిలో నుండి బయటకు వచ్చేసి ఆగని కన్నీటితో వాష్రూమ్లోకి వెళ్ళి బోరున ఏడ్చేసింది తీర్థ. ఓడోనిల్, సోప్, శానిటైజర్, రూమ్ స్ప్రే, ఫస్ట్ ఎయిడ్ కిట్, టవల్స్ ఇలా చేతికి దొరికిన వస్తువులను నేలకేసి కొడుతూ తన బాధను తీర్చుకోవాలని అనుకుంటుంది. మోగబోయిన గొంతుని అతి కష్టంగా చీల్చుకొని అరుస్తుంది, ఏడుస్తుంది, చేతులతో తలను బాదుకుంటుంది. స్టెల్లా చెప్పిన మాటలు మాటి మాటికి వినిపిస్తుంటే వినలేనట్లుగా చెవులు మూసుకొని ఏడుస్తున్న తీర్థకు 1-2 సార్లు ధ్రువ్ తన పుట్టుమచ్చను ముద్దాడడం గుర్తొస్తుంటే మరింతగా కుమిలిపోతుంది. అప్పుడే ధ్రువ్ తీర్థను చేతుల్లోకి ఎత్తుకోవడం, ఎక్స్కలేటర్ అంటే భయమన్నప్పుడు చేయి పట్టుకుని తీసుకెళ్లడం, తన ఆకలి తెలుసుకొని అతను తినిపించడం, ఆమెతో జిమ్ చేయిస్తూ తాకడం, తల తుడుస్తున్నప్పుడు ఆమె నడుం చుట్టుకోవడం, ఆమెను కట్టడి చేసి పెయింటింగ్ చేయడం గుర్తొస్తుంటే భార్యని అనే హక్కుతో ఇష్టంతో అలా ప్రవర్తిస్తున్నాడనుకున్నాను, కానీ అతని బలహీనతను శాంతపరుచుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాను అని అనుకుంటుంది. అప్పుడే తీర్థకు అద్దంలో తన ప్రతిరూపం తనని వెక్కిరిస్తున్నట్లు నవ్వుతూ కనిపించింది. దాంతో తీర్థ ఏడుపాపి కళ్ళు కోపంతో ఎరుపు రంగులోకి మారుతుండగా, ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూస్తుంటే నీకు నవ్వు వస్తుందా అని అడిగింది. నేనెందుకు నవ్వుతున్నానో తర్వాత. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అతను నీ మెడలో తాళి కట్టిన భర్తే, కానీ నీ మనసులో అతనికి ఆ స్థానం లేదు కదా. మరి అతను ఎవరితో ఎలా ఉంటే నీకెందుకు? అతనికి ఆఫీసులో అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి, ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. అయితే దానివల్ల నీకొచ్చిన నష్టమేంటి? అతను ఎలా పోతే నీకెందుకు? అతనితో నీకేంటి సంబంధం అని అంటూ, అతని గత చరిత్ర నీకన్నా బాగా ఎవరికి తెలుసు అని అంతరాత్మ అడిగి, అందుకే కదా నువ్వతని దూరం పెట్టావు. అటువంటప్పుడు నువ్వింతలా బాధపడాల్సిన అవసరమేంటి? మీ ఇద్దరి మధ్యన పేరుకే భార్యాభర్తల బంధం ఉంది, కానీ మీరు నిజమైన భార్యాభర్తలు కాదు కదా. నువ్వేమైనా అతన్ని ప్రేమిస్తున్నావా? అతను లేకపోతే బ్రతకలేవా? అతనికి నీ దృష్టిలో అసలు విలువే లేనప్పుడు అతను ఎవరితో ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకులా ఏడ్చి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు అని అంతరాత్మ ఇంకా ఏదేదో అంటుంది. స్టాప్ ఇట్ అని తీర్థ గట్టిగా అరిచి, ధ్రువ్ నా మెడలో తాళి కట్టిన భర్త, నా మొగుడు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఎస్, ఐ లవ్ ధ్రువ్ అని చెప్తూ ఇంకా ఇంకా ఏడుస్తూ, ఈ దేశంలో పుట్టినందుకు, వాడి చేత ఈ తాళి కట్టించుకున్నందుకు సహజంగా అందరి ఆడపిల్లల్లానే నేను కూడా నా భర్తను ప్రేమించడం మొదలుపెట్టాను. అవును, నేను వాడిని ప్రేమిస్తున్నాను. తన తల్లి నగలిచ్చి నాకు తల్లి స్థానాన్ని ఇచ్చిన వాడిని ప్రేమించకుండా ఉండగలనా?
నా ఆకలి తెలుసుకొని నాకు అన్నం పెట్టిన వాడిని ప్రేమించకుండా ఉండగలనా? నేను తాకితే తప్ప ఆక్రమించుకోను అని నా మాటకు విలువ ఇచ్చి నాకు దూరంగా ఉన్నవాడిని ప్రేమించకుండా ఉండగలనా? నా క్యారెక్టర్ గురించి ఇంట్లో వాళ్ళు తప్పుగా మాట్లాడితే నన్ను సపోర్ట్ చేసిన వాడిని ప్రేమించకుండా ఉండగలనా? నా మాటకు గౌరవం ఇచ్చి బాధ్యతగా బిజినెస్ చూసుకుంటున్న వాడిని, ఎదిగిన చెల్లెలికి అందరి దీవెనలు అందేలా చేసిన వాడిని ప్రేమించకుండా ఉండగలనా? పగ, కక్ష, పంతం అని కొట్టుకుంటున్న వాడి దగ్గరకే నా తండ్రి ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని వెళ్ళిన నన్ను ఏం చేయకుండా పవిత్రంగా ఉంచానని రుజువులతో చూపించిన వాడిని ప్రేమించకుండా ఉండగలనా? అవును, నేను వాడిని ప్రేమిస్తున్నాను. అంతే స్థాయిలో వాడి నుండి ప్రేమను ఆశిస్తున్నాను. వాడి చూపులో, మాటలో, స్పర్శలో ప్రేమ ఉందేమో అని ఆశపడ్డాను. వాడు నన్ను తాకుతుంటే నాకు నరాలు తెగిపోతున్నట్లుగా ఉంటుంది. ప్రాణం పోతున్నట్లుగా ఉంటుంది. వాడి చూపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శ్వాస ఆడకుండా చేస్తుంది. అయినా కూడా వాడంటే ప్రాణం నాకు. వాడిని తాకాలని, వాడి ఒడిలో సేద తీరాలని, వాడిని గట్టిగా హత్తుకుని నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలని, వాడి గుండెల మీద వాలిపోయి వాడి గుండె చప్పుడు వింటూ నిద్రపోవాలని ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నా ఏ కోరిక తీరలేదు. నా పట్ల బానిస భావం ఉన్నవాడికి నా ఇష్టాలు, కోరికలు ఎలా చెప్పగలను? వాడు ఆఫీస్ నుండి ఇంటికి రావడం ఆలస్యమైతే ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు నన్ను హింసపెట్టి ప్రశాంతంగా పడుకున్న వాడిని చూస్తే ముద్దాడాలని, వాడి జుట్టును సవరించాలని, చందమామలా ఉండే వాడి మోముని నా చేతుల్లో నింపుకోవాలని అనిపించేది. 6 అడుగుల నిలువెత్తు రూపం నా కోసం పరితపిస్తుంది అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆఫీస్ అయిపోగానే నా చేత చాకరీ చేయించుకోవాలనో, నన్ను తాకాలనో నా ముందు వాలిపోతుంటే ఇదివరకటి జీవితాన్ని వదిలేశాడేమో అని అనుకున్నాను. చెల్లెలి మీద ప్రేమతో స్కూల్ బ్యాగ్ కొంటానంటే మురిసిపోయాను. పిన్నమ్మ మీద అఘాయిత్యం చేయబోయిన వాడిని శిక్షించాడంటే వాడు పూర్తిగా మారిపోయాడనుకున్నాను. తన తమ్ముడు నన్ను పనిమనిషి అని అంటే వీడు కోప్పడినప్పుడు నేనంటే వీడికి ఇష్టమేమో, నా మీద అభిమానం ఉందేమో అని అనుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు వాడి మనసులో నా పట్ల ప్రేమ ఉందేమో అని అనుకుంటూ ఉంటాను. ఈరోజు కాకపోతే రేపు నా మీద ఉన్న ప్రేమను చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఎవరి ప్రేమకు నోచుకొని నాకు వాడు ప్రేమ పెన్నిది అవుతాడని అనుకున్నాను. వాడి ప్రేమ నాకే సొంతం కావాలని ఆశపడ్డాను. కానీ అవన్నీ ఎప్పటికీ తీరని కోరికలే అని తెలిసేలా చేశాడు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక మారతాడనుకొని ఆశపడ్డాను. అది ఆశ మాత్రమే, ఎప్పటికీ మారిన శాసనం అని తెలిసి నా మనసు ముక్కలైపోయింది. నేనెవరికీ అవసరం లేదని అంటుంటాను, అది నిజమే అని మరోసారి రుజువు చేశాడు అని చెప్తూ తీర్థ ఏడుస్తుంటే, స్టెల్లా చెప్పింది నిజమని ఏంటి గ్యారంటీ అని అడిగింది అంతరాత్మ. మొదట నేను కూడా నీలాగే అనుకున్నాను. కానీ వాడి షర్ట్ మీద లిప్స్టిక్ మరకలు వాడికి వాడు పెట్టుకోడు కదా. ఇంకా ఆ గదిలో అని చెప్తూ ఇంకా ఏడుస్తూ చెప్పలేక ఆగిపోయి, ఇంత చూశాక కూడా ఆమె చెప్పింది అబద్ధం అని అనుకోవాలా? అయినా నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆమెకేంటి అని ఎదురు ప్రశ్నించింది తీర్థ. దాంతో అంతరాత్మ మౌనంగా ఉండడంతో తీర్థ తన ప్రతిరూపాన్ని చూస్తూ, నా తండ్రికి నా అవసరం ఝాసా లేదు. వీడికి నా అవసరంతో పని లేదు. ఎక్కడికక్కడ వీడి ప్రేమను అందరికీ పంచుతుంటే ఇక నా అవసరం ఏముంటుంది, ఎందుకుంటుంది? నిజంగా నేను వాడికి బానిసని. అలాగే బిహేవ్ చేస్తున్నాడు. నేను వాడిని కొట్టానని, అహాన్ని దెబ్బతీశానని, పగతోనే పెళ్లి చేసుకున్నాడని ఈరోజు బాగా అర్థమైంది. వాడి చూపులతో, స్పర్శతో ప్రేమను తెలియజేస్తున్నాడు అనుకున్నాను. ఆ ప్రవర్తన వాడి బలహీనతని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఏడుస్తుంది తీర్థ. సరే, వాడు ప్రేమించడం లేదని అనుకుందాం. నువ్వింతలా ప్రేమిస్తున్నావు కదా, మరి నీ ప్రేమ గురించి నువ్వెప్పుడైనా వాడికి చెప్పావా అని ఎదురు ప్రశ్నించింది అంతరాత్మ. రోజుకు 100 సార్లు బానిస బానిస అని అంటుంటే వాడి మీద ఉన్న ప్రేమను చెప్పి జీవితాంతం ఈ బానిస బ్రతికే బ్రతకాలా నేను? వాడు ప్రేమించినా లేకపోయినా నేను ప్రేమిస్తున్నాను కదా అని వాడితో అడ్జస్ట్ అవ్వాలా అని అడిగి, నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే శారీరక బంధానికి ఆమోదం ఇచ్చానని అనుకుంటాడే తప్ప నాకు దానికి మించిన ఊరట కావాలని వాడికి ఎప్పటికీ తెలియదు. వాడు నన్ను చుట్టుకుంటున్నప్పుడల్లా నా చేతులతో వాడిని పెనవేసుకోవాలని అనిపించేది. నేను అలా చేసినా, నేను వాడికి నా ప్రేమను చెప్పినా, చెప్పకుండా వాడితో ప్రేమగా ఉన్నా వాడికి అది మరో రకంగా అర్థమవుతుంది తప్ప నాకేం కావాలో వాడికి అర్థం కాదని అతి కష్టంగా నా ఊహకు కార్యరూపం ఇవ్వకుండా ఉండేదాన్ని.
వాడు చుట్టుకున్నప్పుడల్లా వాడి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించకపోతే ఎక్కడ వాడికి లొంగిపోతాను అనే భయం నాది. అయితే ప్రేమ లేని సాంగత్యం నాకొద్దు. అదే జీవితం కాదు. అది వాడికి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నేను వాడితో అడ్జస్ట్ అవ్వలేను అంది తీర్థ. ప్రపంచం నలుమూలలా భార్యలు అడ్జస్ట్ అవ్వకుండానే భర్తలతో కాపురాలు చేస్తున్నారా? అందరు భర్తలు అని ఇంకా ఏదో అంటుంది అంతరాత్మ. అందరి గురించి నాకు అనవసరం. చిన్నప్పటి నుండి కోల్పోయిన ప్రేమను భర్త నుండి పొందాలని నేను అనుకోవడం న్యాయబద్ధమైన కోరికే. అది తీరదని తెలిసాక అని ఇంకా ఏదో అంటుంది తీర్థ. తెలిసాక ఇప్పుడు నువ్వేం చేయాలని అనుకుంటున్నావు అని అనుమానంగా అడిగింది అంతరాత్మ. తన కళ్ళు నీటి వలయాలుగా మారి నిరాటంకంగా ప్రవహిస్తుంటే తీర్థ కళ్ళు తుడుచుకొని ముఖ కవలికలను దృఢంగా మార్చుకొని, వాడి జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అనుకోవడమే కాదు, వెళ్ళిపోతాను అంది. ధ్రువ్ ఇంకా క్లయింట్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడే మాలిని పిన్ని కాలింగ్ అని మరో లైన్ వస్తుంది. దాంతో ముందు మాట్లాడుతున్న లైన్ హోల్డ్ పెట్టి హలో అన్నాడు. బాబు ధ్రువ్, తీర్థ ఇంకా ఇంటికి రాలేదు. డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంకా ఆఫీస్ దగ్గరే ఉన్నాను అంటున్నాడు. తీర్థ ఫోన్ కూడా తీయడం లేదు. తను నీతోనే ఉందా అని అడగలేక అడుగుతుంది మాలిని. ఆమె మాట ఇంకా పూర్తి కాలేదు. తీర్థ నా దగ్గరే ఉంది. ఈరోజే కాదు, రోజు తను కూడా నాతో ఆఫీస్కి వస్తుంది, నాతోనే రిటర్న్ ఇంటికి వస్తుంది అనేసి లైన్ కట్ చేసేసి మళ్ళీ ముందుటి కాల్ మాట్లాడుతున్నాడు ధ్రువ్. ఇంకా ఉంది. తీర్థ నిజంగా ధ్రువ్ నుండి దూరంగా వెళ్ళిపోతుందా? అతను వెళ్ళనిస్తాడా? ఇప్పటికైనా ధ్రువ్ మనసులో ఆమె స్థానమేంటో చెప్తాడా? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.